నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సిరిసిల్ల అర్బన్ రాజీవ్ నగర్ లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. ఇండ్లను, షాపులను క్షుణ్ణంగా తనిఖీ. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ. మహేందర్ రెడ్డి తల్లి భౌతిక కాయానికి నేతల నివాళులు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు, మద్యం గంజాయి మత్తులో యువకులు. ఢిల్లీ ప్రమాదంలో కారు కాల్వలో పడి విద్యార్థి మృతి. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ రాజీవ్ నగర్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు పోలీసులు పెద్ద ఎత్తున రాజీవ్ నగర్ కు చేరుకొని పూర్తిగా దిగ్బంధం చేశారు. ఇండ్లను, షాపులను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పోలీసులు సరైన ధృవపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేనటువంటి సుమారు 60 ద్విచక్ర వాహనాలను మరియు ఓ బెల్ట్ షాప్ లో మద్యం స్వాధీనం చేసుకున్నారు. డిఎస్పీ నాగేంద్రచారి స్థానికులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పాత ద్విచక్ర వాహనాలను కొనే సందర్భంలో వాటి పత్రాలను సరిగ్గా చూసుకోవాలని, లేని ఎడల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ప్రజలకు సూచించారు. ఎవరేనా ఒక్కనే ఉన్నావు ఇలా మీరేం కంపెనీ మరి నారా ఇట్రే దిద్దిరా లోపల నుండి పెడతా హలో 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 రాజీవ్ నగర్లో గౌరవ ఎస్పీ గారి గౌరవ డిఎస్పీ సారు బండ్లు, పేపర్స్ లేని బండ్లు, దొంగతనమైన బండ్లు, ఇది ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ డిఎస్ఆర్ సార్ గారికి భయపెట్టించి వాళ్ళు ఇక్కడి నుంచి మీ లోకాల నుంచి మోడీకి చేసే ప్రయత్నం ఇది. ఈ కమ్యూనిటీ ఎస్పీ శ్రీ మహేష్ పి గీతే గారి ఆదేశాల మేరకు ఈ రాజీవ్ నగర్లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 60 నెంబర్ ప్లేట్ లేని బండ్లు, అంటే డాక్యుమెంట్ లేని బండ్లను సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని అన్ని విచారణ చేస్తాం. తర్వాత ఒక బెల్ట్ షాపు పట్టుకోవడం, మందు కూడా పట్టుకోవడం జరిగింది.
తర్వాత ఇక్కడ ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఈ సమస్యల పట్ల పోలీసులు ఎట్లా స్పందిస్తారు అనే దాని మీద నిర్ణయం తీసుకోవడం కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న సమస్యలను పోలీసు మా పద్ధతిలో మేము కంట్రోల్ చేస్తాం. తర్వాత ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా డాక్యుమెంట్ లేని వెహికల్ కొనొద్దు. తర్వాత తప్పుడు ఏమన్నా బండ్లు దొంగతనం అవుతున్నాయి, బండ్లు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుక్కోవడము అట్లాంటివి ఏమైనా చేస్తే మళ్ళీ ఏమైనా మీకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఒకసారి చూస్తాం. ఇది చూసిన తర్వాత వీటికి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇస్తాం. లేని వాటిని మాత్రం కేసులో పెడతాం. ఇట్లాంటి సహకరించినందుకు దీనికి దాదాపు ఒక 40 మంది పోలీసులు, ఇన్స్పెక్టర్ సిరిసిల్ల గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 5 ఎస్ఐలతో పాటు కాంటాక్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. అకస్మాత్తుగా మరణించిన మహేందర్ రెడ్డి తల్లి రుక్మమ్మ భౌతిక కాయానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మహేందర్ రెడ్డి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, రుక్మమ్మ మరణం వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం, గంజాయి అమ్మకాలు కలకలం రేపుతోంది. యువకులు మద్యం, గంజాయి మత్తులో జోగుతున్నారు. ఇటీవల తిరుపతి రూరల్ మండలం మంగళం ఎంపీపీ పాఠశాలలో యువకులు గంజాయి, మద్యం సేవిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వాటిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. भैया ఢిల్లీలోని వసంత కుంజ్ సమీపంలో కారు కాలువలో పడడంతో విద్యార్థి మృతి చెందాడు. నైరుతి ఢిల్లీలోని నంగల్
దేవత్ ప్రాంతం వద్ద ఉన్న ఒక మలుపు దగ్గర కారుపై నియంత్రణ కోల్పోయి కాలువలోకి దూసుకెళ్లడంతో ఘటన జరిగినట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరణించిన విద్యార్థి యశ్వేంద్ర అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని వారు పేర్కొన్నారు. जल्दी आओ राकेशवा पहुंच गई बा। సంగారెడ్డి జిల్లా మన్నూరు మండలం బిల్లాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. నోటీసులు ఇవ్వకుండా అధికారులు షెడ్లను కూల్చివేశారంటూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఒత్తిడితో షెడ్లు కూల్చివేశారని వారు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చిరు వ్యాపారులకు ప్రభుత్వ భూమిలో పట్టాలు పంపిణీ చేసిందని వారు అన్నారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి షెడ్లను కూల్చిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇండ్లు కూల్చడమే ప్రభుత్వం పనా అని అధికారుల వైఖరి పట్ల మండిపడ్డారు. తక్షణమే కూల్చిన చోట బాధితులకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో ఏఐటియుసి కీలక పాత్ర పోషించిందని, సంస్థ ఆవిర్భావం నుండి కార్మికుల రక్షణ ఏఐటియుసి బాధ్యత అని కొత్తగూడెం ఎమ్మెల్యే ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు పూనమినేని సాంబశివరావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని జిఎం కాలనీ గ్రౌండ్ లో సింగరేణి కార్మికుల కర్రతో కవాతులో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షించడంలో ఏఐటియుసి ముందుందని, యువ కార్మికులను చైతన్యపరిచేందుకు ఈ కవాతు అని ఆయన పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై సంస్థకు సమ్మె నోటీసులు ఇచ్చామని, అధికారులు సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, లేని పక్షంలో ఆగస్టు 15 నుండి సమ్మెకు సిద్ధమని సీతారామయ్య హెచ్చరించారు. సిస్టమేటిక్ గా ప్రదర్శనగా
give it go, let's send you, let's send you. We give it go, let's send you. We give it go, let's send you. Oh, Aruna Patakama, we will like it, Tanama. We give it go, let's send you. మృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరిపోయింది వీక్షిస్తుంటే మా రక్తం ఎరుపైంది అరుణ పతాకమా ఉంటారు. బుక్ అడ్జస్ట్మెంట్ అంటారే కోఆపరేటివ్ లాగా. మరి ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా తెలిసింది ఇది? ఈ బీఆర్ఎస్ వాళ్ళకంటే వీళ్ళు అదే చేశారు. వీళ్ళు 90 లక్షలు చేశారు, కాగితాలతో సహా బయట పెట్టారు. వాళ్ళు 90 లక్షలు, వీళ్ళు 40 లక్షలు. వీళ్ళు చేసిందని కాంగ్రెస్. ఎంతో చరిత్ర కలిగినటువంటి సంఘం ఏఐటీసీ సంఘం. ఈ ఏఐటీసీ ఆధ్వర్యంలోనే ఇంతకాలం అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. ఏఐటీసీ సింగరేణి పుట్టిన దగ్గర నుంచి కూడా సంఘం ఏర్పాటుకు ముందే ఎర్రజెండా నాయకుల ఆధ్వర్యంలో మొదట్లోనే కార్మికుల తరపున పోట్లాడినటువంటి చరిత్ర సింగరేణి కార్మికులకి ఏఐటీసీకి ఉంది. ఏఐటీసీ 1920లో పుట్టింది. అప్పటి నుంచి కూడా అప్పటికే సింగరేణి కూడా పుట్టింది. అప్పటి నుంచి కూడా ఏఐటీసీ కార్మికుల కోసం పోరాటాలు చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే ఇవాళ సింగరేణి కార్మికులు వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకేమి లేదని కొంతమంది ప్రచారాలు పెట్టారు. ఇవాళ మా యువత మొత్తం కూడా ఇప్పుడు ఉన్న కొత్తగా తయారవుతున్న ప్రతి యువకుడు కూడా ఇవాళ కర్ర పట్టుకుని ఎర్రజెండాతో కూడిన కర్ర పట్టుకుని కవాతు చేయడానికి వాళ్ళు వచ్చారు. ఒక ఆర్జీ రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే అందులో ఆర్జీ వల్ల ప్రధానంగా వచ్చారు. ఆ విధంగా త్రూఅవుట్ సింగరేణి ఇవాళ కొత్త యువత మొత్తం కూడా మా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ జెండా పట్టుకుని సింగరేణి రక్షించుకోవడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా ఎవరైనా రౌడీజాలు లాంటివి చేస్తే తగిన గుణపాఠం చెప్పడానికి కూడా మాకు మొదటి నుంచి కూడా మాకు ఇటువంటి రెడ్ షర్ట్ వాలంటీర్ సెక్షన్ లాంటి సింగరేణిలో ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో యువ కార్మికులని కవాత్ కార్యక్రమానికి ఈరోజు ఈ గ్రౌండ్లో పిలిపించడం జరిగింది. ఇవాళ బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లపైన సాధారణ ప్రజలని పోలీసులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, లాఠీలతోటి మరి నడి రోడ్ల మీద కొడతా ఉన్నారు. అటువంటి దాన్ని అడ్డుకోవడం కొరకు సింగరేణి కార్మిక వర్గం యువకులందరూ కూడా కర్రతో కవాతు నేర్చుకొని ఇలాంటి గుండాలకి బుద్ధి చెప్పే పద్ధతిలో ఉండటానికే ఇవాళ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ కవాతు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కూడా యువ కార్మికులతోటి ఈ కవాతు. పేరుకు పెద్ద ఆసుపత్రి, రోగం వచ్చి లోపలికి అడుగు పెడితే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని సిపిఎం నేత ఎస్ వీరయ్య అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన సందర్శించారు. అనారోగ్యంతో వచ్చే రోగులు ఆసుపత్రి పరిసరాలతో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రోజు 1500 మందికి పైగా ఓపీ ఉండే ఆసుపత్రిలో సరిపడ వైద్యులు లేరని, నర్సింగ్ స్టాఫ్ కి కనీసం డ్రెస్సింగ్ రూమ్ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు ఆసుపత్రి పరిసరాలను సందర్శించి మెరుగైన సేవలు అందించాలని, లేని పక్షంలో ఆసుపత్రి ముందు ఆందోళనలు చేపడతామని వీరయ్య హెచ్చరించారు. మార్నింగ్ అండి ఇది
రామగుండం లాంటి మహానగరంలో ఒక పారిశ్రామిక కేంద్రంలో 3 జిల్లాల పేషెంట్లు వచ్చేటువంటి హాస్పిటల్ పైన పటారం లోన లొటారం లాగా కనపడుతున్నది. లోపలికి పోయి చూస్తే శానిటేషన్ కార్మికులకు 2-3 నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు. వారానికోసారి వేయాల్సిన షిఫ్ట్ 15 రోజులకోసారి వేస్తున్నారు. వాళ్ళని పట్టించుకున్నోళ్ళు లేరు. రెండవది శానిటేషన్ దారుణంగా ఉంది. బాత్రూములు కంపు కొడుతున్నాయి. డాక్టర్లు బాగా చూస్తున్నారు, నర్సులు బాగా చూస్తున్నారు అని పేషెంట్లు చెప్తున్నారు. అదే సమయంలో బాత్రూంలో అడుగుపెట్టే పరిస్థితి లేదు, టాయిలెట్స్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు. బిల్డింగ్ వెనక భాగానికి పోతే 3 ఫ్లోర్ల నుంచి కూడా లీకేజీలుండి కంపు కొడతా ఉంది, చెత్తా చెదారం నిండి ఉంది. పేషెంట్లను చూడడానికి వచ్చినటువంటి అటెండెంట్లు కూర్చోవడానికి ఉన్నటువంటి ఏరియా బోర్డు మాత్రమే ఉంది. అదొక డస్ట్బిన్గా తయారైంది. హాస్పిటల్ వేస్ట్ కుప్పలు తెప్పలుగా పేస్ట్ కూర్చున్నారు. అక్కడున్న కుర్చీలు కూడా అడ్డం దిడ్డంగా పడేసి ఉన్నాయి. ఆడ మనుషులు కూర్చోవడం కాదు, నిలబడడం సాధ్యం కాదు. అందుకే ఎవరు అక్కడ అటెండెంట్స్ ఉండట్లేరు. లిఫ్ట్ పనిచేయట్లేరు. ఇంత పెద్ద హాస్పిటల్ ఏమిటి, లిఫ్ట్ పనిచేయకపోవడం ఏమిటి? ఇది సమస్యగానే ఉంది. 100 డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 100 డాక్టర్ పోస్టులు ఖాళీ ఉన్న తర్వాత ఇక పేషెంట్లకు న్యాయం జరుగుతుందా? ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఇంత పెద్ద హాస్పిటల్లో 1500 మంది ప్రతిరోజు అవుట్ పేషెంట్లు వస్తున్నారు. మరి 13 మంది ఉన్నతాధికారులు ఉండాల్సిన చోట 5గురు ఉన్నారు. 13 మంది ఉన్నతాధికారులు ఉండాల్సిన చోట 5గురు ఉంటే పర్యవేక్షణ ఏ మేరకు సాధ్యమైంది? అందుకని ఏ విధంగా చూసినా హాస్పిటల్ పరిస్థితి దారుణంగా ఉంది. పేషెంట్లేమో బాగా ఉన్నారు. పేషెంట్లకు గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ఇంకో దిక్కు లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకోలేరు. గ్రౌండ్ ఫ్లోర్లో మంచినీళ్ళు కూడా సమస్య అయిపోయింది. ఆడ కూలర్ని పెట్టి చూస్తే దానికి కూలర్ కనెక్షన్ లేదు, వాటర్ లేవు, అది కండెమ్న్ అయి ఉన్నట్టుగా ఉంది. దారుణంగా ఉంది. ఇక ఒక 6 బాత్రూమ్స్ బిల్డింగ్ వెనక కట్టినలు, నెలలు గడుస్తోంది. దాన్ని ఎవరు ఓపెన్ చేయలే. కారణం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫాల్ట్, కింద నీళ్లే పోట్లేవట. మరి ఆ కాంట్రాక్టర్కు డబ్బులు ఎట్లు ఇచ్చిందో గవర్నమెంట్ మనకు అర్థం కాదు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. సిరిసిల్ల అర్బన్ రాజీవ్ నగర్ లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్. ఇండ్లను, షాపులను క్షుణ్ణంగా తనిఖీ. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ. మహేందర్ రెడ్డి తల్లి భౌతిక కాయానికి నేతల నివాళులు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు, మద్యం గంజాయి మత్తులో యువకులు. ఢిల్లీ ప్రమాదంలో కారు కాల్వలో పడి విద్యార్థి మృతి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.